ఒక చిన్న రైల్వే స్టేషన్ ఉన్న పట్టణంలో రాఘవ్ అనే యువకుడు పనిచేసేవాడు. అతను టికెట్ క్లర్క్. ప్రతిరోజూ వందల మంది వస్తారు, వెళతారు. కాని అతని జీవితం మాత్రం ఒకే చోట నిలిచిపోయినట్టే ఉండేది. ఒకరోజు సాయంత్రం రైలు కోసం వేచి చూస్తూ మృణాలిని అనే అమ్మాయి అక్కడికి వచ్చింది. ఆమె కళ్లలో ఒక విచిత్రమైన బాధ కనిపించింది. రాఘవ్ ఆమెను గమనించాడు, కాని మాట్లాడలేదు. కొన్ని క్షణాల తర్వాత ఆమె టికెట్ తీసుకోవడానికి అతని దగ్గరకు వచ్చింది. ఒక సింగిల్ టికెట్ అని ఆమె మెల్లగా చెప్పింది. ఆ మాట రాఘవ్ మనసులో ఏదో తాకింది. ఎక్కడికి అని అడిగాడు. ఆమె చిరునవ్వుతో, ఇప్పుడే తెలీదు, కాని దూరంగా అని చెప్పింది. ఆ రోజునుండి మృణాళిని తరచూ ఆ స్టేషన్కి రావడం ప్రారంభించింది. కాని ఎప్పుడూ రైల్లో ఎక్కేది కాదు. కేవలం కూర్చొని వెళ్లే రైళ్లను చూస్తూ ఉండేది. రాఘవ్కు ఇది ఆశ్చర్యంగా అనిపించింది. ఒకరోజు అతనడిగాడు, నువ్వెప్పుడూ ఎక్కడికి వెళ్లవు, ఎందుకు? మృణాళిని కళ్లలో కన్నీళ్లు మెరిశాయి. ఎక్కడికైనా వెళ్లాలంటే మనసు కూడా సిద్ధంగా ఉండాలి కదా అని చెప్పింది. ఆమె మాటల్లోని బాధ రాఘవ్ను లోలోపల తాకింది. ఆ రోజునుండి అతనామెతో మాట్లాడటం ప్రారంభించాడు. ఆమె నవ్వడం మళ్లీ నేర్చుకుంది. అతనామె బాధను నెమ్మదిగా తగ్గించాడు. కొద్ది కాలానికే వారి అనుబంధం ప్రేమగా మారింది. స్టేషన్లో ప్రతిరోజూ కలుసుకోవడం, చిన్న చిన్న క్షణాలను పంచుకోవడం ఇవి వారి జీవితంలో ముఖ్యమయ్యాయి. ఒకరోజు రాఘవ్ ధైర్యం చేసి తన ప్రేమను వ్యక్తం చేశాడు. నువ్వు నా జీవితంలోకి వచ్చిన తర్వాత ఈ స్టేషన్ కూడా ఒక ప్రపంచంలా అనిపిస్తోంది అని అన్నాడు. మృణాళిని చిరునవ్వుతో, నువ్వే నా ప్రయాణానికి అర్థమిచ్చావు అని చెప్పింది. అయితే ఒకరోజు ఆమె చెప్పింది, ఆమె త్వరలో ఈ పట్టణాన్ని వదిలి వెళ్లాల్సి ఉందని. ఈసారి నిజంగా. ఆ వార్త రాఘవ్ను కలిచివేసింది. ఈసారి నువ్వు వెళ్ళిపోతే తిరిగి వస్తావా అని అడిగాడు. మృణాళిని కొద్దిసేపు నిశ్శబ్దంగా ఉండి, ప్రేమ ఉన్న చోటికి మనసు ఎప్పుడూ తిరిగి వస్తుంది అని చెప్పింది. విడిపోవాల్సిన రోజు వచ్చింది. రైలు వచ్చి ఆగింది. మృణాళిని ఎక్కబోతూ ఒక్కసారి వెనక్కి చూసింది. రాఘవ్ కళ్లలోని ప్రేమ ఆమెను ఆపేసింది. ఆమె రైలు ఎక్కలేదు. మెల్లగా తిరిగి వచ్చి రాఘవ్ ముందుకు వచ్చింది. ఈసారి నేనెక్కడికి వెళ్లను అని చెప్పింది. రాఘవ్ ఆశ్చర్యంతో ఆమెని చూశాడు. ఎందుకు? ఆమె నవ్వుతూ చెప్పింది, ఎందుకంటే నా గమ్యం ఇక్కడే ఉంది, నీ దగ్గర. ఆ రోజు ఆ స్టేషన్ కేవలం ప్రయాణాల కోసం కాదు, ప్రేమ కోసం కూడా ఒక ప్రారంభమైంది. కాలం నిలిచిపోయినట్టు అనిపించేది. పసుపు రంగు పేజీలు, మసకబారిన అక్షరాలు, నిశ్శబ్దం. కాని ఆ నిశ్శబ్దంలోనే అభి తన ప్రపంచాన్ని కనుగొనేవాడు. ఒకరోజు ఆ దుకాణంలోకి ఇషితా అనే అమ్మాయి వచ్చింది. ఆమెకు పాత కథలంటే చాలా ఇష్టం. పుస్తకాలను మెల్లగా తడుముకుంటూ ప్రతి పేజీని జాగ్రత్తగా చూస్తూ ఉండేది. అభి ఆమెను గమనించాడు. ఏమైనా ప్రత్యేకంగా వెతుకుతున్నావా అని అడిగాడు. ఇషితా చిరునవ్వుతో, మరిచిపోయిన కథలు, కాని మనసులో నిలిచిపోయేవి అని చెప్పింది. ఆ మాటలు అభి హృదయాన్ని తాకాయి. ఆ రోజునుండి ఆమె తరచూ ఆ దుకాణానికి రావడం ప్రారంభించింది. ప్రతిసారీ కొత్త పుస్తకం తీసుకుంటూ పాత కథల గురించి అభితో మాట్లాడేది. ఆ సంభాషణల మధ్య వారి మధ్య ఒక అందమైన అనుబంధం పెరిగింది. ఇషితా నవ్వు ఆ దుకాణాన్ని కొత్తగా మార్చింది. అభి కూడా ఆమె కోసం ఎదురుచూసే అలవాటు పెంచుకున్నాడు. పుస్తకాల మధ్య మొదలైన వారి స్నేహం కొద్ది కాలానికే ప్రేమగా మారింది. ఒకరోజు వర్షం పడుతున్న సాయంత్రం దుకాణం బయట నీటి చినుకులు కురుస్తున్నాయి. ఆ సమయంలో అభి తన ప్రేమను వ్యక్తం చేశాడు. ఈ పుస్తకాలన్నింటికంటే నువ్వే నా జీవితంలో అందమైన కథ అనన్నాడు. ఇషిత కళ్లలో ఆనందం మెరిసింది. నువ్వే నా కథలోని నిజమైన భావం అని ఆమె చెప్పింది. వారి ప్రేమ ఎంతో మృదువుగా సాగింది. ప్రతిరోజూ ఒక కొత్త కథలా అనిపించేది. కాని ఒకరోజు ఇషిత ఒక నిజం చెప్పింది. ఆమెకు ఒక అరుదైన జ్ఞాపకశక్తి సమస్య ఉందని, ఆమె క్రమంగా గతాన్ని మరచిపోతుందని. ఆ మాట విన్న అభి గుండె ఆగిపోయినట్టయింది. అంటే ఒకరోజు నన్ను కూడా మర్చిపోతావా అనతను నిశ్శబ్దంగా అడిగాడు. ఇషిత కళ్లలో కన్నీళ్లు మెరిశాయి. అవును, కాని నువ్వు నన్ను మరిచిపోకూడదు
అని చెప్పింది. ఆ రోజునుండి అభి ఒక నిర్ణయం తీసుకున్నాడు. ప్రతిరోజూ ప్రతి క్షణం ఆమెతో గడిపిన జ్ఞాపకాలను ఒక డైరీలో రాయడం ప్రారంభించాడు. ఆమె కోసం కథలు రాశాడు. వారి ప్రేమ కథను రాశాడు. రోజులు గడిచాయి. నిజంగా ఇషిత చాలా విషయాలు మర్చిపోవడం ప్రారంభించింది. ఒకరోజు ఆమె అభిని చూసి, మీరెవరు అని అడిగింది. ఆ క్షణం అతని హృదయం పగిలిపోయింది. కాని అతను చిరునవ్వుతో చెప్పాడు, నేను నీ కథలోని ఒక వ్యక్తిని. ఆమెకు అతను రాసిన డైరీ ఇచ్చాడు. ఆమె ఆ పేజీలు చదవడం ప్రారంభించింది. ప్రతి పేజీతో ఆమె కళ్లలో భావాలు మారాయి. చివరికి ఆమె కన్నీళ్లు పెట్టుకుంది. ఇది మన కథనా అనడిగింది. అభి మెల్లగా తల ఊపాడు. ఆమె అతని చేతిని పట్టుకుని, నువ్వు గుర్తుచేయకపోయినా నా హృదయం నిన్ను మరిచిపోదు అని చెప్పింది. ఆ రోజు వారర్థం చేసుకున్నారు. జ్ఞాపకాలు మాయమవుతాయి, కాని నిజమైన ప్రేమ